మీరు చక్కగా 3 రోజుల నుంచి అలవాటైంది ఎలా వినాలో. అయితే ఎప్పుడైతే ఒక మనిషి మాధవుడు కావాలి అంటే ఈ కలియుగంలో ఈ యుగాన్ని పరిపాలించేది కలి కాబట్టి మనం నిన్న దాని గురించి తెలుసుకున్నాం. కలి పరిపాలిస్తున్నాడు కాబట్టి కలి అంటే రాక్షసుడు. రాక్షస గుణాలు వేరు, దైవీ గుణాలు వేరు. మనకు తెలుసు మనలో ఉన్న గుణాలన్నీ రాక్షస గుణాలు, అంటే అరిషడ్ వర్గాలు. కోపము, ద్వేషం అంటే ఏవైతే ఉన్నాయో మన లోపల, ఈర్ష, అసూయ ఏవైతే ఉన్నాయా లేదా మేడం మన లోపల? అమ్మలు సార్లు ఉన్నాయా మన లోపల? ఒప్పుకుందాము, ఉన్నట్టు మన లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఈర్ష ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో రాక్షస గుణాలు. ఇలా ఉన్నప్పుడు మనం పరమాత్మలం కాలేము. మానవుడు మాధవుడు అవుతాడు. కావాలి అంటే సాధన కావాలి. ఈ మధ్యలో ఏం జరగాలి? మానవుడు మాధవుడుగా ఎదగాలంటే ఈ మధ్యలో ఏం చేయాలి అంటే ఈ మధ్యలో సాధన చెయ్యడానికే మనం భూమి మీదకి వచ్చినాం. కేవలం చూడండి, ఒక మనిషే పిల్లల్ని కంటుందా? మిగతా అన్ని జంతువులు పిల్లల్ని కంటున్నాయా? అన్నీ. కాకపోతే మనం సంపాదించి దాచుకుంటున్నాం, అది సంపాదించట్లేదు. అంతే, ఒకటే తేడా. అది సంసారం ఉంది, దానికి దుఃఖం ఉంది, అన్నీ ఉంటాయి జంతువులకి, అలాగే మనకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు ఒకటి ఆశ అనేది ఉంది, అత్యాశ ఇంకొకటి ఉంది. ఆశ ఉండడం తప్పు కాదు, అత్యాశ ఉండడం అది దాటద్దు మనం. అయితే సాధన